బీజేపీ వైఖరికి వ్యతిరేకంగానే ఇవాళ తెలంగాణ బంద్ కొనసాగుతోందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లో ధర్నా చేయడం కాదు, మోడీ ముందు ధర్నా చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ చట్టం చేసి పంపితే అడ్డుకున్నది బీజేపీనే అని ఆయన విమర్శించారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. మహేష్ గౌడ్ గారు, ఈరోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా బంద్, మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? బంద్ విజయవంతం అవుతా ఉంది. మెడికల్ షాపులు అక్కడక్కడ టీ కొట్టు తప్ప స్వచ్ఛందంగా ప్రజలు దీనికి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇది న్యాయమైన కోరిక. బడుగు బలైన వర్గాల యొక్క ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఆకాంక్ష పూరించే సమయం దగ్గరకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీనికి కట్టుబడి ఉంది కాబట్టే 100 ఏళ్ళు, దాదాపుగా 100 ఏళ్ల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలం వారు చేసిన కుల సర్వే తర్వాత మళ్ళీ కుల సర్వే చేసినట్టు ఘనత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కుల సర్వే ద్వారా ఒక డాక్యుమెంట్ ఇవ్వగలిగిన మీ రాష్ట్రంలో 56.37% బీసీలు ఉన్నారని, దాని ఆధారంగానే అసెంబ్లీలో చట్టాలు చేసాం, 2 చట్టాలు చేసాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, మళ్ళీ ఒక చట్టం కేసీఆర్ చేసిన చట్టాన్ని అధిగమిస్తూ 50% సీలింగ్ని ఎత్తేసి మరొక చట్టం చేసాం. ఇవన్నిటితో కాకుండా జీవో ఎన్నికలకు పోవాలనుకున్నప్పుడు కోర్టు స్టే. సార్, మీరు చేసిన ఎపిసోడ్లో జీవో ఇచ్చినప్పుడు బీజేపీ ఇదే నిర్ణయం చేయమని అని చెప్పింది. ఇప్పుడేమో బీజేపీ కాంగ్రెస్ డ్రామాలు చేస్తుంది, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు కాబట్టి డ్రామాలు చేస్తుందని ఇప్పుడు బీజేపీ చెప్తుంది. బీజేపీ నాయకులు మొదటి నుంచి కూడా బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ఎన్నికైనట్టు ఎంపీలో దాదాపు 3-4 బీసీలు ఉన్నారు. ఒక్కరోజు కూడా మోడీ దగ్గరికి వెళ్ళి ఇది న్యాయమైన డిమాండు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది, దానికి మనం మద్దతు ఇస్తామని చెప్పిన పాపన పోలే. ఇలా బంద్లో పాల్గొంటా ఉన్నారు, సంతోషం. ఏ చిత్తశుద్ధి బంద్లో పాల్గొంటా ఉన్నారు, అదే చిత్తశుద్ధితో మోడీ దగ్గరికి వెళ్ళండి. లేదు అంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వం మేము అఖిలపక్షం తీసుకెళ్తాం, రండి. న్యాయమైన కోరిక ప్రధానమంత్రి గారికి, కేంద్రంలోని ప్రభుత్వానికి వివరిద్దాం. ఇది న్యాయమైన కోరిక, జనాభా ఉంది, జనాభా ప్రకారమే అడుగుతున్నాం. సరే, ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు ఈరోజు బంద్కు సంబంధించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుంది, బిల్లు ఆగింది అని చెప్తున్న బీజేపీ మద్దతు ఇస్తుంది, సిపిఐ సిపిఎం మిగతా పార్టీలు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ బంద్ ఎవరి మీద, ఎందుకు? ఇది పరిపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం మీద బంద్. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం వల్ల చట్టాలు ఆగినాయి, మా బిల్లులు ఆగి ఉన్నాయి. ఎవరు దీన్ని ఖరీదు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈ బంద్ ఎవరి కోసం? కళ్ళు మూసుకున్న మోడీ గారు కళ్ళు తెరిపించే కోసం ఈ బంద్. వారికి కనువిప్పు కలగాలి. మా బీసీ ముద్దుబిడ్డలైనటువంటి బీజేపీ లాంటి వ్యక్తులు కూడా ఇది పార్టీలకు అతీతంగా, మీకంటే ముందు బీజేపీ ఎంపీలే వచ్చి ధర్నాలో తెలంగాణ బంద్లో పాల్గొన్నారు. ఏ చిత్తశుద్ధి ధర్నాలు ఉన్నారో అదే చిత్తశుద్ధి కేంద్రం మీద పోదాము, అడుగుదాము, రండి. సంతోషం, కనీసం బంద్లోనే పాల్గొంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, బంద్లో పాల్గొంటా ఉన్నారు. ఏదైనా వెల్కమ్ చేస్తాం. రేపు కేంద్రం వద్దకు వెళ్ళి అడుగుదాం, రండి. ఇది పార్టీలకు అతీతంగా మనం తీసుకోవాల్సిన కార్యక్రమం. ఇది బలైన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కార్యక్రమం. కలిసి రావాలని కోరుతా ఉన్నాను. సరే, మీ పార్టీ తరఫున ఏంటి యాక్షన్ ఏంటి? ఇది ఇవాళ తెలంగాణ బంద్కు సంబంధించి ఇవాళ బంద్లో మా మంత్రులందరూ పాల్గొంటా ఉన్నారు. 1-2 మంత్రులు అవుట్ ఆఫ్ స్టేషన్ తప్ప అందరూ బంద్లు పాల్గొంటా ఉన్నారు. ఇది బంద్ విజయవంతం అవుతుంది. డెఫినెట్గా తర్వాత కార్యాచరణ మా నాయకులంతా కూర్చొని ప్రకటించుకుంటాం. ఎప్పుడు సార్ పిఎస్సీ ఎప్పుడు ఇంకా నిర్ణయించలేదు. రైట్, మొత్తానికి